దేవుని బిడ్డలారా, త్రిత్వము తరువాత 9వ ఆదివారపు ఆరాధన కొరకు మనమందరము కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 236వ కీర్తన రాజాది రాజా అనే కీర్తనతో ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. రాజాది రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజమేలరారా, రవికోటి తేజయేసు రారా. ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాది రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరారా, రవికోటి తేజయేసు రారా. ఓ భోజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, నీ రాజ్యస్థాపనంబు సేయ, భూరాజులెల్ల కూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమున వేగా, రాజాతి రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరారా, రవికోటి తేజయేసు రారా. ఆకాశమున దూతలార్భటింపగా, ఆది భక్త సంఘ సమేతంబుగా, ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయ, యేసునాథ నీదు మహిమలోన మాకదే మహానందమౌగా, రాజాతి రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరారా, రవికోటి తేజయేసు రారా. ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, పరమదూతలార భక్తులారా, పౌల పోస్తులార పెద్దలారా, గొర్రె పిల్ల యేసురాజు పేరా, క్రొత్త గీతమెత్తి పాడరారా, రాజాతి రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరారా, రవికోటి తేజయేసు రారా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చెను. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరెదను. దేవా నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రియులారా, 38వ పుటలో ఉన్నటువంటి హెచ్చరిక అనే భాగాన్ని మనం అనుసరిందాం. మిక్కిలి ప్రియులారా,
మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించుచున్నాం. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములు వినయముగా ఒప్పుకొందరో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగి ఉందరో అటు వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకి పరిశుద్ధ సంస్కారము నియమించబడి ఉన్నది. మనలను మనం ఇట్లు పరీక్షించుకొని ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరి ఏదియో కనబడదు. వీని నుండి మనము ఎంత మాత్రము తప్పించుకొనలేము. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తన నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వల్ల మనం పొందవలసినదంతయో అనుభవించుటకైన మనుష్యుడు ఆయన. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసమును బలపరపబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమగునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారము నియమించాను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలు దృఢముగా నమ్ముచు ఎవడి రొట్టెను తిని పాత్రలోనిది త్రాగున వాడు క్రీస్తునందు, క్రీస్తు వారి యందు జీవించెను. అతడు నిత్య జీవము గలవాడయ్యుండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకే శిలువ మరణము పొంది లేపబడిన సత్యం బయలుపరచచ్చు. ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరించవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చెల్లించచ్చు. మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎందుకని ఒకే రొట్టి అందు పాలు పుచ్చుకొనొచ్చు, ఒకే పాత్రలను తాగుచున్నందరం మనమందరము ఒక శరీరం అయ్యున్నాము. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవా, నీకందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే ఉన్నవి. దాచబడి మరుగయ్యుండినది ఏదియో లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గనపరచినట్లు మా హృదయాలోచనలు నీ పరిశుద్ధాత్మావేశమున పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మును అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు. తలంపు వలన, మాట వలన, క్రియ వలన మీ రక్షకుడకు దేవునికి దుఃఖము కోపము కలుగు చేసితరని, అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులని మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచి వారందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి యందు ఉండునట్లుగా జీవించుచు హృదయమందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నించవాలని నిశ్చయించుకొనుచున్నారా? అలాగైన ఎడల మనం అందరమును కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని క్షమాపణ దయచేయమని మనం వేడుకుందాం. అందరూ కలిసి మనం ఈ యొక్క మాటలతో మనం ఏకీభవిందాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను కానీ నీకంతయు స్పష్టముగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితంలోనూ అంతరంగిక జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించచ్చు నిమిత్తి లేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగించమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానము వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి
ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియచేయనిది ఏమనగా, అటివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములు క్షమించడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళు కొరకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచగయ్యున్నడలా దేవుడు నిశ్చయముగా వారి దోషములు వారి మీదకి రప్పించును. త్రిత్వము తరువాత 9వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణము ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. ఓ ప్రభువా, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలకు సమాధానం నరులకయనాదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమా
మోను మదితల చియోనికు మహిని మాస్తుతి కృతజ్ఞతానిచు చున్నాము ఇకకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయ ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచనవెప్పుడు ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ప్రార్థన. ఓ ప్రభువా, నీ వినయ సేవకుల ప్రార్థనలకు కరుణతో చెవియొగ్గి నీకిష్టమైన వాటిని అడుగునట్లు వారిని నడిపించి వారి మనవులు అంగీకరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుడని కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, మరి త్రిత్వం తరువాత 9వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నాం. త్రిత్వం తర్వాత 9వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాధ్య
మమ్మును కనికరింపుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునేకీలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్తనిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవములో పాలువాడవై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను అపోస్తులుడను గాను బాధకుడను గాను నియమింపబడి తిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢుగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 32వ వచనం నుండి 48వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీకు మహిమ కలుగునుగాక. 32వ వచనం ప్రారంభము. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడుగగా, ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలుష్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడునో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్దే ఎక్కువగా అడుగుదురు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి నికీయ విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను దృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏకదేవుని నమ్ముచున్నాను. ఆయన జగతేక కుమారుడును అద్వితీయుడునకు ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజించబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడనై ఉన్నాడు. ఈయన మానవులమగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయనని పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడనని లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చునని, ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలొచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల యొక్క సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారముకైన ఒకే బాప్తిసము ఒప్పుకొనొచ్చు, మృతుల పునరుద్ధానము కొరకును రాబో లోక సంబంధము బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. విశ్వాసులారా, మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 470వ కీర్తన చాటించుడి మనుష్య జాతికి ఇస్తున్నాము మన కీర్తన కలిసి పాడుకుందాం. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమే సుప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీణు పర్యంతము. చాటుదాము 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 చాటుదాము
చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో నిన్నడుగోయుదూరనేడి వాగ్దతంబుతో మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విదంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 సత్య సువార్తను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, దేవుని యొక్క బిడలారా, విశ్వాసులారా, మరి త్రిత్వము తరువాత 9వ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ప్రియులారా, అందరూ క్షేమంగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉన్నారు కదా. మంచిదండి. మన అందరి పక్షంగా దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము త్రిత్వం తరువాత 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నాం. ఈవేళ వాక్య ధ్యానము కొరకు అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకా సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని చెప్పారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ మహాకృపను బట్టి నాయనా గడిచినటువంటి నా ప్రభువా నెల దినాలు నాయనా 31 దినములు కూడా నా తండ్రి అనేక విపత్తులు ప్రమాదాల నుండి తప్పించి రక్షించి మరలా సురక్షితముగా సంతోషముతో ఆనందముతో ఆరోగ్యముతో ప్రభువా ఈ కుటుంబాలు అన్నిటినీ అందరినీ కూడా నూతన మాసములో ప్రవేశపెట్టారు. మొదటి ఆరాధనలో ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మా అందరినీ కూడా నాయనా మీరు మరుగుపరిచి మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని మహాకృప ఉచితమైన కృపను బట్టి మరి యొక్క సంతోషకరమైనటువంటి మరి శుభకరమైనటువంటి ఆనవాలతో నూతన మాసంలో మనం ప్రవేశించాం. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈవేళ దేవుని యొక్క వాక్యము కొరకు అంశాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు సిద్ధపాటు అనే అంశము ఇక్కడ మన కొరకు ఇవ్వబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏంటో చెబుతారా? సిద్ధపాటు, ప్రిపరేషన్, సిద్ధపాటు కలిగి ఉండుట.
చక్కటి అంశాన్ని దేవుడు ఈవేళ మనకి ఆయన ఇచ్చారు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, దుఃఖకరమైన దినాలు, ఆవేదన ఆందోళనతో సాగిపోతున్నటువంటి దినాలు దేవుడు అవి క్షేమకరమైన మార్గాల్లో ఆయన ముగింపు చేసి ఈ నూతన మాసము మొదటి ఆరాధనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం ఈ దిన వాక్య భాగంలో కూడా మనకు ఆయన అనుగ్రహించాడు. ఈ దినము చదువుకున్నటువంటి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము. మనం చదువుకున్నటువంటి వచనాలు 10వ వచనం నుండి 13వ వచనం వరకు చూస్తూ ఉంటున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు ఇక్కడ చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మొట్టమొదటి పాత నిబంధన వాక్య భాగములో మొదటి భాగముగా ఈ యొక్క మొదటి ఆరాధనలో ప్రైజింగ్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చెప్పండి, ప్రైజింగ్. దేవునికి స్తుతులు చెల్లించుట ఎంత గొప్ప భాగ్యమండి. ఇక్కడ ప్రైజింగ్ అనేది స్తుతి ఎందుకు చెల్లిస్తున్నాడు? ఇక్కడ రాజైన దావీదు అని వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ మందిరము విషయంలో ఆయన ఎంతో సంతోషపడుతూ ఉంటున్నట్లుగా దైవవాక్యములో ఇక్కడ 10వ వచనములో రాయబడింది. దేవుని యొక్క వాక్య ఈ యొక్క పరిశీలనలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మందిర నిర్మాణ విషయంలో దావీదు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు? ఇక్కడ 29వ అధ్యాయంలో 3వ వచనములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎవరైనా ఏదైనా ఒక ఇంటిని కానీ, స్థలమును కానీ, వస్తువును కానీ మనం కొనుగోలు చేస్తూ ఉంటున్నప్పుడు we felt happy, ఎంతో సంతోషాన్ని అనుభవిస్తాం. కానీ ఇక్కడ ఇంకా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దావీదు భక్తుడు దేవుని యొక్క మందిరమును గురించినటువంటి ఆసక్తి కలిగి ఆయనటండి తన సొంత బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. చూసారా, దేవుని మందిరము నిర్మించటానికి తనకు ఉన్నటువంటి ఆసక్తి ఆయన తెలియచేస్తూ ఆయన అంటున్నటువంటి మాట, నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదాను. ముందు దేవుని మందిరము కొరకు తన ఆసక్తి చెప్పున తనకు కలిగి ఉన్నటువంటి సంపదను ఇవ్వటానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. ప్రియులారా, ఈ 10వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయనట యెహోవా దేవునికి స్తోత్రము చేస్తూ ఉంటున్నాడు. నీవు నిరంతరముగా ఉన్న దేవుడవు, నిరంతరము కూడా నీవు స్తోత్రార్హుడవు. నీవే భూమి ఆకాశములను కూడా నీవు సమస్తము కూడా నీ వశ్యములో ఉన్నది. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి అని ఇటువంటి చక్కటి మాటలు అక్కడ సృష్టికర్త కొరకు ఆయన మాట్లాడుతూ ఆయన 13వ వచనంలో అంటాడు, మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ యొక్క నామమును కొనియాడుచూ ఉన్నాము. ఈ పరిశుద్ధ వాక్యములో చూస్తూ ఉంటున్నప్పుడు మందిరము ఎడల, నిర్మాణము ఎడల తనకున్నటువంటి సంపూర్ణమైనటువంటి సమర్పణ లేక డెడికేషన్ అనేది కనిపిస్తూ ఉన్నది.
ఆ పై వచనాలు చదువుతూ ఉంటున్నప్పుడు తాను ఎలాగైతే దేవుని కొరకు, మందిరము కొరకు ఆయన దాతృత్వం కలిగి ఆయన గొప్ప కార్యము చేశాడో, అలాగే అనేక మంది కూడా ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటూ అనగా ఈ మొదటి భాగములో ఈ ఆదివారపు ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఇక్కడ రాజు అయినటువంటి దావీదు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి ఒక మందిరము నిర్మించటానికి సమస్తమును సమకూర్చుటలో మంచి సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, దేవుడు ఆయన మానవుని యొక్క జీవితాలు ఆయన పరిశీలన చేస్తున్నాడు. మనము ఎంతవరకు ఆయన కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుచున్నామో ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి రాజైన దావీదు దేవుని మందిరము కొరకు సిద్ధపరుస్తూ దేవునికి ఆయన స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు అనే మాట ద్వారా ప్రభువు ఘనపరచబడుచున్నాడు. ఈవేళ సువార్త వాక్య భాగములో లూకా సువార్త 12వ అధ్యాయములో 40వ వచనములో కూడా సిద్ధపాటు కొరకు దైవవాక్యము మాట్లాడుతూ, మీరు అనుకొన్నటువంటి గడియలో మనుష్య కుమారుడు వస్తాడు కనుక మీరును సిద్ధముగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ హెచ్చరిక చేయబడుతూ ఉన్నది. ప్రియులారా, లోకములో మానవుని జీవిత విధానములో ఈలాగూ సిద్ధపడాలి అని మనం చెప్పవలసినటువంటి అవసరత లేదు. మనందరము కూడా క్షుణముగా ఎరిగినటువంటి వారమే. కానీ ఒక్కసారి మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సర్వలోకము అంతయు కూడా పాపముతో పట్టబడి చిక్కబడి అంధకారంలో మ్రగ్గుతూ ఉంటున్నప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని రక్షణ కొరకు సిద్ధపరిచాడనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, రక్షకుడైనటువంటి కుమారుడు క్రీస్తు ప్రభు పరమును విడిచి భూలోకానికి అరుదించిన తరువాత నశించుచున్నటువంటి మానవాళికి రక్షణ సిద్ధపరిచినట్లు రెండవ మాట జ్ఞాపకం చేసుకుంటున్నా. మూడవ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నోవహు దినాలలో పాపము విస్తరించుట చేత అక్కడ నోవహు జలప్రళయము, అక్కడ దేవుని ఉగ్రత రానయ్యున్నదని బయలుపరచబడింది. కాబట్టి తండ్రి అయిన యెహోవా దేవుడు నోవహుతో సెలవిచ్చినట్లు అక్కడ మానవాళి నశించిపోకుండా ఉండాలంటే, నోవహు జలప్రళయము నుండి రక్షించబడాలంటే నోవహు దేవుని యొక్క ఆజ్ఞ చెప్పున, చిత్తము చెప్పున ఓడను సిద్ధపరిచినట్లు మనం మూడవ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలుగవ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యోహాను ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మారు మనస్సు పొందండి అని పరలోక రాజ్యము కొరకు అక్కడ వారిని సిద్ధపరుస్తూ ఉంటున్నట్లు దైవవాక్యం. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనసునకు తగిన ఫలాలు మీరు ఫలించండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈ శ్రేష్టమైన ఆరాధనలో మొదటి మాట దేవుని మందిరమును సిద్ధపరచటానికి దానికి కావలసినటువంటి నిధులను సిద్ధపరిచినటువంటి ఆ రాజైన దావీదు
దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. మొదటి మాట ప్రైజ్ అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ మాట, ఈ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకోవలసినది ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ప్రిపరేషన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం సిద్ధపడవలసినటువంటి అవసరత వచ్చి ఉన్నది ప్రియులారా. దొంగ ఏ గడియలో వస్తాడో ఎవరికి తెలియనటువంటి భయంకరమైన పరిస్థితులు. కాబట్టి మానవుడు ఏం చేయాలంటే ఆ దొంగను ఎదుర్కొనటానికి ఏం చేయాలట అండి? మెలకువ కలిగి ఉండాలి. ఏ సమయంలో వచ్చినప్పటికీ ఎదుర్కొనటానికి మనం సిద్ధముగా ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నదని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది. ప్రిపరేషన్. ఈ లోకములో ప్రతి వాటి కొరకు కూడా మనం సిద్ధపాటు మనం కలిగి ఉంటాం. అలాగే అన్నిటికన్నా ముఖ్యముగా మానవ జీవితంలో ఆత్మీయ సంబంధమైనటువంటి సిద్ధపాటు కావాలి. రక్షణ కొరకైన సిద్ధపాటు కావాలి. ఆ యొక్క మనిషి కుమారుని ఎదుర్కొనే సిద్ధపాటు కావాలి. పెండ్లి కుమారుని ఎదుర్కొనే సిద్ధపాటు మనకు కావాలి. కాబట్టి మనం ఒక ప్రైవేట్ సాంగ్ వింటాం, సిద్ధపడుమా సంగమా సిద్ధపడుమా. సిద్ధపాటు అనేది క్రైస్తవునికి, క్రైస్తవ కుటుంబానికి, క్రైస్తవ సంఘానికి అది ఎంతో అవసరత అయి ఉన్నదని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఆ ఎవరి కొరకు మనము సిద్ధపడాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కుమారుడుగా లేక మనుష్య కుమారుడుగా ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మధ్యాకాశంలోనికి రాబోతూ ఉన్నాడు. సంఘము వధువుగా ఉన్నది. ముడితే అయినను మరట్టిది ఏదైనాను లేకుండా పవిత్రముగా ఉండాలి, కళంకము లేకుండా ఉండాలి, నీతి భక్తి విశ్వాస్యత కలిగి ఉండాలి. సంఘమును నూతన వధువుగా ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. రాబోయే ఆ యొక్క మనుష్య కుమారుడు ఆయన క్రీస్తు ప్రభువుగా, ఆయన పెండ్లి కుమారుడుగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఆ పెండ్లి కుమారుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ సంఘము నూతన వధువుగా పవిత్రంగా పరిశుద్ధంగా సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశములో ఆయనతో కొనుపోబడవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. ఈ భూలోక సంబంధమైన జీవితంలో మానవుడు అనుకుంటూ ఉన్నాడు. 2000 సంవత్సరాలు పైబడి రాకడా అంటూ ఉన్నారు. ఇంకా ఏది సంభవించలేదు. ఇక వస్తుందా, ఉందా లేదా అనే మీమాంసలో ఉంటూ ఉన్నారేమో ప్రియులారా. దేవుడు ఆయన రాక సమీపంగా ఉంది అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. దేవుని యొక్క వాక్యములో ఈవేళ లూకాసు వార్త 12వ అధ్యాయములో ఆ మనిషి కుమారుని ఎదుర్కొనటానికి ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా సిద్ధపడాలి అని ఇక్కడ ఏర్పాట్లు ప్రభు ఆయన చూపిస్తూ మొదటి మాట ఆయన అంటూ ఉన్నటువంటి మీ దీపాలు వెలుగుచుండనీయుడి. మానవుని యొక్క జీవితములో ఈ దీపాలు ఆరిపోకుండా ఉండాలి. ఆత్మీయ స్థితిని ఇది చూపిస్తూ ఉన్నది. మనము ఆత్మీయంగా మనం ప్రభువునందు దివిటీల వలె ఆయన చేతిలో ప్రకాశించాలి. దీపస్తంభే దివిటి వలె ప్రకాశించాలి. క్రైస్తవ జీవితము వ్యక్తిత్వము మాదిరి కలిగి ఉండాలి. మనము ఒక దివిటీగా ఉండి మరొక వ్యక్తిని విశ్వాసుని వెలిగించే వారిగా ఉండాలి. ప్రభు ఎలాగైతే చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూచారో అలాగనే వెలుగయ్యున్నటువంటి యేసు ప్రభుని మనమును కూడా చూపించాలంటే మనము కూడా వెలుగుగా ఉండాలి. అందుకే దైవవాక్యం అంటుంది మీ యొక్క దీపములు వెలుగుచుండనీయండి. బుద్ధి కలిగిన 5 కన్యకల విషయాల్లో సిద్ధపాటు, ఆత్మీయ సిద్ధపాటు, భౌతికపరమైన సిద్ధపాటు. పెండ్లి కుమారుడు ఎప్పుడో వస్తాడో, ఆయన వచ్చేటప్పటికి
సిద్ధంగా ఉండాలి. దివిటీలు సిద్ధము చేయాలి. దివిటీల్లో నూనెలు పోసుకొని దివిటీలు వెలిగించుకోవాలి. మొదటి 5 కూడా ఒక మంచి సిద్ధపాటు కలిగి ఉన్నారు, ముందు చూపు కలిగి ఉన్నారు, ముందు జాగ్రత్త కలిగి ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా సిద్ధపరుచుకొని ఆ పెండ్లి కుమారుడు వచ్చిన వెంటనే ఆయన ఎదుర్కొని వెళ్ళిపోయారు. ప్రియులారా, ఒకవేళ దేవుని కొరకు నువ్వు అలక్ష్యము చేస్తే, నువ్వు సిద్ధపాటు లేకుండా అప్పుడు చూడాలని నీవు ఒకవేళ ఆలోచన చేస్తే, ఆ పెండ్లి కుమారుడు ఏ గడియలో వస్తాడో తెలియదు, కానీ అనుకున్నటువంటి గడియలో ఆయన వచ్చినప్పుడు నీ దివిటీలలో నూనె ఉండదు, నీ దివిటీలు వెలిగించబడవు. కాబట్టి నువ్వు సిద్ధపరచుకునే సమయానికి పెండ్లి కుమారుడు ఆయన వెళ్ళిపోతాడు. అందుకనే తలుపు తట్టుతూ ఉంటున్నప్పుడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, తలుపు వేయటకు ఎదురు చూచుచూ ఉండాలి. ఎవరైతే ఆ తలుపు దగ్గరికి ఆయన వచ్చి తడతాడో, ఏ సమయంలో వచ్చి తడతాడో, ఆ తలుపు తీయటానికి మనం ఏం చేయాలట? మనము సిద్ధముగా ఉండాలి. ఇదిగో తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను. ఆయన తలుపు తట్టేటప్పటికి మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. ఆయన స్వరము వినాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. అప్పుడు మనం తలుపు తీస్తే ఆయన మన లోపలికి వస్తాడట. మనతో ఆయనతో కలిసి మనం విందు ఆరగిస్తాం. అది పరలోకపు విందుకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అలాగనే ఇక్కడ ఆయన ఇచ్చే బహుమానాలు ఉన్నాయి. ఆయన ఏ సమయంలో వస్తాడో తెలియదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఒక వ్యాఖ్యానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, ఇక్కడ లూకా సువార్త 12:36 అంటాడు, ప్రభు పెండ్లి విందుకు ఆయన వచ్చి తలుపు తట్టగానే అనే మాట ఆలోచన చేస్తే, అక్కడ ఆ దేశపు సంప్రదాయాలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పెండ్లి కుమార్తె ఇంటికి వచ్చి పెండ్లి కుమార్తెను తన గృహంలో జరిగే విందుకు తీసుకుని పోవుట ఆనాటి సాంప్రదాయం. ప్రియులారా, కాబట్టి పెండ్లి కుమారుడు ఎవరు అంటే ముందు చెప్పాం మనం, క్రీస్తు. అలాగే పెండ్లి కుమార్తె ఎవరు అంటే విశ్వాసులతో కూడినటువంటి సంఘమే నూతన వధువు. కాబట్టి ఆ పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వచ్చి ఆయన తలుపు తట్టగానే ఎవరైతే స్వరం విని ఆ తలుపు తీస్తారో వారికి ఇచ్చే బహుమానం ఏమిటంటే, అటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి మనం ఆయన వచ్చేటప్పటికి మనం ఇంకా ఏం చేయాలి అంటే, ఇక్కడ ప్రభువు వచ్చి ఆయన తలుపు తట్టినప్పుడట మనం అందరూ సిద్ధపడి ఉండాలి, నడుములు కొట్టుకుని. అంటే ఆయన ఎదుర్కొంటానికి, ఆ పనులు చేయటానికి ఉపక్రమించాలి. ప్రియులారా, అటువంటప్పుడు ఆ లోపలకు వచ్చినటువంటి ఆయన ఆ దాసుని ఏం చేస్తాడట? భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయని యోహాను సువార్తలో చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల యొక్క పాదములు ఆయన కడిగినట్లుగా దేవుని యొక్క వాక్యము. పెండ్లి కుమారుడిగా వచ్చినటువంటి యేసు ప్రభు ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే, ఆయన స్వరాన్ని విని నీవు తలుపు తీయగలిగితే, నీవు ఆయన చిత్తాన్ని జరిగించగలవాడివైతే, ఆయనే వచ్చేట నేను భోజన పంక్తిని కూర్చుండబెట్టి ఆయన నీకు ఉపచారము చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం. ఇక్కడ అంటున్నాడు, ఆయన 2వ జామున వచ్చినా 3వ జామున వచ్చినా ఏ దాసుడు మెలకుగా ఉండడం కనుగొనను వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క రాక కొరకు ఈవేళ వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నా. ప్రిపరేషన్, నువ్వు లోకంలో అనేకమైన వాటి కొరకు ముందుగా నువ్వు జాగ్రత్త పడుతూ ఉంటావు, సిద్ధపడుతూ ఉంటావేమో, కానీ పరలోక రాజ్య విషయంలో నీ సిద్ధపాటు లేకపోతే ఆయన ఎలాగో వస్తాడో ఆయన అలాగే వెళ్ళిపోతాడు, మనం విడవబడతామనే సత్యాన్ని ఇక్కడ దైవవాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. ప్రియుల 3వ మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఆయన ఈ మాటలు చెప్పి సిద్ధపరుస్తున్నాడు.
ఆ తిమోతి కూడా అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తనకున్నటువంటి బాధ్యత 3వ మాట ఆయన చెబుతున్నాడు, ప్రొక్లమేషన్. మొదటి మాట పాత నిబంధన గ్రంథములో ఆ దేవుని యొక్క మందిరము కొరకు ఆయన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధపరిచిన ధనము కొరకు ఆయన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అలాగనే దేవుని కుమారుడుగా 2వ రాకడలో క్రీస్తు ప్రభు రాబోతూ ఉంటుండగా ఆయన కొరకు సంఘము మరి సిద్ధపరచబడవలసిన అవసరత, ప్రిపరేషన్ అనే మాట 2వ మాటలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ మాట ఆలోచన చేస్తే దేవుడు యేసయ్య ఆయన పెండ్లి కుమారుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన ఈ సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నాడు. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ప్రియులారా. అయ్యో ఇదిగో సువార్త ప్రకటించేవాని పాదాలు ఎంత సుందరములు, దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి. దేవుడు తన సాధనాలుగా తన పనిముట్లుగా ఆయన మనను సిద్ధపరిచి ఉన్నాడు. మనమును కూడా దేవుని యొక్క రాక కొరకు మనము సిద్ధపడాలి, ఇతరులను కూడా దేవుని రాక కొరకు సిద్ధపరచవలసినటువంటి అవసరత వచ్చి ఉన్నది ప్రియులారా. సుమయోన్ అనే ప్రవక్త కొరకు మనం లూకా సువార్తలో మనం చదువుకున్నటువంటి భాగాలే. ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్షకుని యొక్క జననము కొరకు ఎన్ని దినాలు సిద్ధపడి ఉన్నాడండి. ఆయన జననము కొరకు అన్న అనే ప్రవక్తిని ఎన్ని సంవత్సరాలు ఆమె సిద్ధపడి ఉందండి. లోకాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు యొక్క జననము కొరకు ఎన్ని సంవత్సరాలు లోకము సిద్ధపరచబడి ఉన్నదండి. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనుష్య కుమారుడు అనుకొననటువంటి గడియలో ఆయన వస్తూ ఉంటాడు. కాబట్టి మన బాధ్యత, సంఘం యొక్క బాధ్యత, విశ్వాస యొక్క బాధ్యత, కుటుంబం యొక్క బాధ్యత ఏంటంటే మెలకువ కలిగి ఉండండి. అందుకని నిద్రమత్తులయ్యి ఉన్నటువంటి శిష్యులను యేసు ప్రభు అంటాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా అంటున్నాడు. ఆ శోధన ఏమిటంటే చాలా రకాల శోధనలు ఉన్నాయి. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ పెండ్లు కుమారుడుగా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘమనే ఈ యొక్క వధువు సిద్ధపరచబడి మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు సిద్ధపడని వారు విడువబడతారు, సిద్ధపడిన వారు ఆ యొక్క పెండ్లి కుమారునితో ఎత్తబడతారు. కాబట్టి విడువబడినటువంటి వారు శోధనలో పడ్డారనే మాట జ్ఞాపకం చేసుకుందాం. మెలకువ కలిగి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగే ప్రార్థన చేయండి. ప్రభు యొక్క సువార్త, దేవుని రాజ్య సువార్త అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతిని సిద్ధపరుస్తూ వ్రాస్తున్నటువంటి మాటలు. మరి ఈ యొక్క ఆరాధనలో మనం ఎవరిని ఏ విధంగా ప్రభువు కొరకు సిద్ధపరుస్తున్నాం, మనము దేవుని యొక్క రాక కొరకు సిద్ధపడుచున్నాం, మనం ఆలోచన చేద్దాం. మొదటి మాట ప్రైజ్, 2వ మాట ప్రిపరేషన్, 3వ మాట ప్రొక్లమేషన్. ఈ 3 మన జీవితాల్లో ఉండాలి. ప్రభువు రేపుదుట ఆయన సన్నిధిలో మనల్ని ప్రశ్నిస్తే మన యొక్క బదులు లేక జవాబు ఏ విధంగా ఉంటున్నది. దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఎంతకాలం జీవిస్తామో బ్రతుకుతామో ఎవరికీ తెలియదు. కానీ బ్రతికి ఉన్న కాలంలో ప్రభువుని కొలుస్తూ పరలోక రాజ్యము కొరకు, ప్రభు సన్నిధి కొరకు, దేవుని యొక్క 2వ రాక కొరకు మనం సిద్ధపడదామా? మందిరము కొరకు సిద్ధపడ్డాడు, దేవుని కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మరలా ఆయన 2వ రాకడలో ప్రత్యక్షంగా రాబోతూ ఉన్నాడు. ఆయన కొరకు సిద్ధపడదాం. అలాగా సిద్ధపడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలుపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. నీకు నా నేస్తము మరియు దేవా బాలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవా విరిగే నలిగినాయటి హృదయాంబలక్ష్యంబో చేయవు.
నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నినరో తోడను నిలుసేయును ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టించుము అంతటా నీతియుక్తంబులో బలులు యాగములు హోమము ఎంతో ఇష్టంబౌ బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు దహన బలి నీకు నానిస్తము మరియు దైవ బాలులు విరిగిన యాత్మయే. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి మనమందరము కలిసి 278వ కీర్తన జీవాహారము రమ్ము చిరజీవనమునిచ్చి ఈ కీర్తన ద్వారా ప్రభరాత్రి భోజన సంస్కారపు ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. జీవాహారమారమ్ము చిరజీవనమునిచ్చి జీవితాక్షుద తీర్చుము జీవన పదములో చీకటి పడువేళ జీర్ణించుకొని పోవు జీవితాశలబెంచ జీవాహారమారమ్ము చిరజీవనమునిచ్చి జీవితాక్షుద తీర్చుము విందు గృహమునకేగి వీక్షింతు బ్రహ్మతోని వివిధ సుభోజంబులన్ విచ్ఛిన్నమైనాని విమలా దేహపో విందు వికలంబౌ మనసుతో వినుతించి తినుచుందు జీవాహారమారమ్ము చిరజీవనమునిచ్చి జీవితాక్షుద తీర్చుము ఆత్మాంతఃపురములో ఆంతర్యగదిలోన ఆరాధింతు నీ నామము అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమై నాలో అవతరించును దేవా జీవాహారమారమ్ము చిరజీవనమునిచ్చి జీవితాక్షుద తీర్చుము. ప్రియులారా, 15వ పేజీలో ఉన్న ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనతో మనం ఏకీభవిందాం. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి. ప్రభువు తట్టు మేము వానిని ఎత్తుచున్నాము.
మన దేవుడైన ప్రభువో నాకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లితాము. అలాగు చేయుట తగినదియు సరి అయినదియునయున్నది. ఓ ప్రభువా, పరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తి గల నిత్యుడవైన దేవా, మేము సర్వదా సర్వత్రాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరియునో హితమునయ్యున్నది. నీవు నీ జనితైక కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడవునో ఏక ప్రభుడు అయ్యున్నావు. నిజమైన దేవుడొక్కడే అని మేము ఒప్పుకొనుచు త్రిత్వమునందు ఒక్కడవుగాను మహిమయందు ఏ భేదము లేకను పురుషత్వమునందు ముగ్గురుగాను ఉన్న నిన్ను ఆరాధించుచున్నాము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహముతోనూ నీ మహిమగల నామమును మేము కొనియాడి గణపరిచి సదా నిన్నిట్లు స్తుతించుచున్నాము. పరిశుద్ధుడ 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 సైన్యముల ప్రభువగు దేవా, ఆకాశము భూమియు నీ మహిమతో నిండియున్నవి. సర్వోన్నతమైన వానిలో హోసన్నా ప్రభువ పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తన అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రము చేసి విరిచి తన శిష్యులకిచ్చి పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్నటువంటి నా శరీరం అయ్యున్నది, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోడని వారితో చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రము చేసి వారికిచ్చి పుచ్చుకొని త్రాగుడి, ఇది మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నూతన నిబంధన రక్తం అయ్యున్నది, దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుడని వారితో చెప్పాను. ప్రభు యొక్క సమాధానము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఒక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మామును కనికరింపుము. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మామును కనికరింపుము. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానము మాకు దయచేయుము. ఆమేన్. ప్రియులారా, సమస్తము సిద్ధముగా ఉన్నది. మరి యొక్క ప్రభు యొక్క బల్లను మరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.
పుచ్చుకుని తినము, నీ కొరకు ఇవ్వబడుతున్న క్రీస్తు ప్రభు శరీరము. పుచ్చుకుని త్రాగము, నీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నూతన నిబంధన రక్తం. యేసుక్రీస్తు ప్రభు తన శరీరమును, తన వెలలేని రక్తమును మేము నిజమైన విశ్వాసం బలపరిచి నిత్య జముగలటకే సంరక్షించను గాక. ఆమెన్. లేచి సమాధానంతో వెళ్ళి ప్రార్థన చేయం. ప్రియులారా, మనమందరము మరి సమాధాన గీతాన్ని మనం చెప్పుకుందాం. నీ సమాధాన దాసునికే పొడు నాదా దేవా యేచే నీ మాట చోపోనా పోనే చోనావు నాదా దేవా న్యోలకు నిన్ను బయలు పరచెడి వెలుగుగాను నీకు అనాగో ప్రజలైన ఇశ్రాయేల్ వారికి మహిమగా నరులకై నీవు ఏర్పరచిన రక్షణ నాదా దేవా ఇదిగో నా కండ్లు చూచేయనందించుచున్నావి నాదా దేవ. తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమ తరగాక సదాకాలం యుగములకును కలుగునామెన్. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీవిచ్చినటువంటి దివ్యమైన వాక్యమును తండ్రి ఆశీర్వదించి నాయన నీ వాక్యాన్ని తండ్రి నాయన మేము దీవించిన తండ్రి మరి ప్రభు ధ్యానం చేయటానికి కృప చేయండి. ప్రభువా, ఈ సమయంలో తండ్రి ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని దీవించండి, బలపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన నీ ప్రియులైన బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నా. అనేక మంది అనేక విధములుగా అనారోగ్యాలతో ఉన్నారు. ప్రభా, వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను బట్టి నాయన జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో ఉన్నారు. చాలామంది నాయన ప్లేట్లెట్స్ డౌన్ అయి ప్రభా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రతి విధమైన వ్యాధి బాధ నుండి విడుదల చేయమని నీ సన్నిధిలో బ్రతులాడుకొనిచున్నాము తండ్రి. అలాగనే ప్రభువా, చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా, నాయన స్త్రీల కొరకు, పురుషుల కొరకు, వృద్ధులైన ప్రతి ఒక్కరి కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నా. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. యుద్ధ బీభత్సవాలు దూరపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా.
అలాగే ప్రభు యవనస్తులు వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగుండండి. వివాహ వ్యవస్థలో తండ్రి నాయన ప్రవేశించడానికి నాయన ప్రార్థన కోరుకున్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఫార్మడీ పరీక్షలు రాస్తున్న బిడ్డలు, అనేక విధములైన పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు జయము కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి నాయన బిడ్డల కొరకు ప్రభువా నీ సన్నిధిలో తండ్రి అడుగుచూ ఉన్నాం. కాబట్టి బిడ్డల యొక్క నేను ప్రయత్నాలు సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క అడ్మిషన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. అలాగే ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన వారి అవసరతలు ఎరిగిన దేవుడు, వారి ప్రార్థనలు ఆలకించి ప్రత్యుత్తరం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతివాని హృదయాల్లో ఉన్న కలవరమును, భీతిని, భయమును, ఆందోళన దూరపరచుమని నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటూ ఉన్నాము తండ్రి. చల్లటి చక్కటి వాతావరణం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీ రెక్కల చోటన ప్రతి ఒక్కరికి భద్రత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల యొక్క ప్రయాణాలలో తోడుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం దేవా. మరి ఒకసారి నీ రాక ఆలస్యమైతే నా తండ్రి మరొక పునరుద్ధరణ ఆరాధన ద్వారా నిన్ను గణపరచటానికి ప్రతి కుటుంబమును కూడా ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తూ నాయనా మా ప్రభుత్వం కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా ప్రభువా. ఇదిగో ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు నా తండ్రి, ప్రమోషన్స్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు, నేను విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ప్రతి వాని ప్రార్థన తగినటువంటి చక్కటి ప్రత్యుత్తరం దాయిచ్యమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అయిన దినాహారం అనేది మా దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీవే తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల.